Today my topic is quantum numbers. అంటే ఇప్పుడు ఈ టాపిక్ లో మనం ఏం నేర్చుకుంటామంటే క్వాంటం నెంబర్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాంటం నెంబర్స్, అలా వాటి అనేది టాపిక్ లో నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు క్వాంటం నెంబర్స్ వచ్చినప్పుడు మెయిన్గా మనం నీల్స్ బోర్ అటామిక్ మోడల్ ఏం నేర్చుకున్నాం, ఆర్బిట్ అంటే నేర్చుకున్నాం. అదేవిధంగా ఆర్బిటాల్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆర్బిటాల్ కూడా నేర్చుకుంటారు. అలా ఆర్బిట్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ తిరిగే మార్గాన్ని మనం ఆర్బిట్ అని చెప్పాం. ఈ ఆర్బిట్ వచ్చేటప్పటికి ఈ ఆర్బిట్ యొక్క సైజు, ఆర్బిట్ యొక్క ఎనర్జీ అండ్ అదేవిధంగా ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్ వీటి గురించి మనం ఎవరు చెప్తారంటే దీస్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై క్వాంటం నెంబర్స్. క్వాంటం నెంబర్స్ వచ్చేటప్పటికి క్వాంటం నెంబర్స్ ఆర్ మెయిన్లీ 4 టైప్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ప్రిన్సిపల్ quantum number. Principal quantum number is represented with small n. Principal quantum number is represented with small n. N values వచ్చేటప్పటికి this principal quantum number signifies the size of the orbit. Orbit of the size represent చేస్తుంది. The values of n వచ్చేటప్పటికి values of n వచ్చేటప్పటికి n is equal to 1 2 3 so on up to infinity. 1 2 3 so on up to infinity. The principal quantum number, first of all principal quantum number proposed by Niels Bohr. Niels Bohr and శాస్త్రజ్ఞుడు propose చేస్తాడు. It is represented by small n and the significance of the small n is equal to size of the orbit. Orbit యొక్క సైజ్ గురించి చెప్తాము. వాల్యూస్ వచ్చేటప్పుడు అంటే వాల్యూస్ వచ్చేటప్పుడు n is equal to 1 2 3 so on up to infinity వరకు వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత దీంట్లో సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఎజిముతల్ క్వాంటం నెంబర్. ఎజిముతల్ క్వాంటం నెంబర్ ద్వారా యాంగులర్ మొమెంటం క్వాంటం అంటే దీని యాక్చువల్గా ఎజిముతల్ క్వాంటం నెంబర్ ఆర్ యాంగులర్ క్వాంటం నెంబర్ ఈజ్ ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేస్తారు. ఈ నెంబర్ని ఎజిముతల్ క్వాంటం నెంబర్ని ప్రపోజ్ చేస్తారు. దీన్ని స్మాల్ ఎల్ అనే లెక్కతో చూపిస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఎల్ లెక్క. దీంట్లో వచ్చేటప్పటికి దీని యొక్క సిగ్నిఫికెన్స్ వచ్చేటప్పటికి ఏం చెప్తాడంటే టైప్ ఆఫ్ ది ఆర్బిటాల్. సిగ్నిఫికెన్స్ వచ్చేటప్పటికి టైప్ ఆఫ్ ది ఆర్బిటాల్. ఇందాక దీంట్లో పాయింట్ మర్చిపోయాం. ఎన్ వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యేపోతే ఏమవుతుందంటే the size and energy of the orbit is also increases. N increases. Size and energy. Size and energy of the orbit is also increases. అంటే n విలువ పెరిగిపోతే కక్ష యొక్క పరిమాణం పెరుగుతుంది, అదేవిధంగా కక్ష యొక్క శక్తి కూడా పెరుగుతుంది అని చెప్తారు. వాల్యూస్ ఆఫ్ అంటే దట్ మీన్స్ సెకండ్ వన్ వచ్చినప్పుడు ఏం చెప్తాం, ఎజిముతల్ క్వాంటం లేదా యాంగులర్ క్వాంటం నెంబర్ అని చెప్తాం. యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ అని చెప్తాం. దేని ద్వారా దీన్ని ఎవరు ప్రపోజ్ చేస్తారు? సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేస్తారు. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేస్తాడు. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఆర్ డినోటెడ్ బై స్మాల్ ఎల్ తో చూపిస్తాం. వాల్యూస్ ఆఫ్ ఎనర్జీ బట్టి వాల్యూస్ ఆఫ్ వచ్చేటప్పటికి 0, 1, 2, 1 up to n minus 1 values ఉంటుందో అదర్ n values ఉంటుంది డిపెండ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎజిముతల్ క్వాంటం నెంబర్ వచ్చేటప్పటికి ఈ సిగ్నిఫైస్ ది షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. అని షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ అంటే ఆర్బిటాల్ యొక్క ఆకృతిని ఇది మనకి ఏం చేస్తారంటే చెప్తుంది. దాని యొక్క ప్రాముఖ్యత అంటే ఇప్పుడు అది ఏ ఆర్బిటాల్, ఈజ్ ఇట్ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ అనేది డిపెండింగ్ ఆన్ వాల్యూ ఆఫ్ L
వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వాల్యూస్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మీకు n is equal to 1 అయితే the L value for n is equal to 1 and the shell n is equal to 1 only has only one value L is equal to 0. If n is equal to 2 then L has two values, that is namely 0 and 1. If n is equal to 3 then it has three values 0 1 2. అంటే ఒక ఆర్బిటాల్ యొక్క వాల్యూస్ షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ అనే వాల్యూస్ కానీ అన్ని కూడా షేప్ మీద డిపెండ్ అవుతాయి. అంటే ఎలా డిపెండ్ అవుతాయి? ఎల్ వాల్యూస్ మీద డిపెండ్ అవుతాయి. ఈ సెల్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సబ్ సెల్స్ ఆర్ సబ్ లెవెల్స్ అని చెప్పారు. అంటే ప్రతి సెల్లో కూడా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉపకక్షలు ఉంటాయని చెప్పారు. ద నెంబర్ ఆఫ్ సబ్ సెల్స్ ఈజ్ ఈక్వల్ టు ది principal quantum number. The number of subcells, how many number of subcells are present in principal cell అనేది is depending on principal quantum number and n value కి సమానంగా ఉంటుందని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో n value 1 అయింది అనుకోండి, it has only one subcell. If n is equal to 2 అయింది అనుకోండి, then it has two subcells ఉంటాయి. అదే n is equal to 3 అయితే 3 subcells ఉంటాయి. Next, that means the subcells అనేవి mutations of subcells are represented as follows. దాంట్లో వచ్చినప్పటికీ L values L is equal to 0 1 2 3 4 so on. అప్పుడు subcells ఏమవుతాయి? subcells is equal to L is equal to 0 అయితే X subcell, L is equal to 1 అయితే B subcell, L is equal to 2 అయితే B subcell, L is equal to 3 అయితే X subcell, 4 అయితే E subcell. ఈ మనకి ఏ సబ్సెల్ ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ ఆర్బిటల్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే డిపెండింగ్ ఆన్ వాల్యూ ఆఫ్ L వాల్యూ మీద. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటం నెంబర్. Magnetic orbital quantum number was proposed by Landé. Landé అనే సైంటిస్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ప్రపోజ్ చేశాడు. It is represented by ML అని చెప్పిన సబ్స్క్రిప్ట్ L రాయాలి. M లేదంటే జనరల్ M అనే లెటర్తో చూపిస్తుంది. M స్టాండ్స్ ఫర్ మ్యాగ్నెటిక్ అని తీసుకోండి. M అని చెప్తాడు. ద వాల్యూస్ ఆఫ్ M వచ్చేటప్పటికి -L 0 to +L దీని మీద డిపెండ్ అవుతుంది. -L 0 +L అని చెప్తాం. Actually, the significance of magnetic orbital quantum number signifies the orientation of the orbitals. Orientation అంటే ఏ విధంగా ఓరియంటేషన్ అయి ఉంది, ఏ విధంగా అమరిక ఉంది, ఎలా ఉంది యాక్సిస్ అనేది, ఎక్స్ యాక్సిస్ లో ఉంది, y యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ అనేది ఏంటంటే దేని మీద డిపెండ్ అవుతుంది? డిపెండింగ్ ఆన్ మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటం నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటం నెంబర్ ల్యాండ్ అనే వాటి ప్రపోజ్ చేశారు. ఏ లెటర్తో డినోట్ చేస్తాం? M అనే లెటర్తో డినోట్ చేస్తాం. వాల్యూస్ వచ్చేటప్పుడు ఏం చెప్తాం? -L 0 +L అని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ M is equal to 3 అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ M is equal to 3 అయితే -3 -2 -1 0 +1 +2 and +3 and it has 7 values కలిగి ఉంటుందని చెప్తాడు. ఇదండి తెచ్చేటప్పుడు ఏముంటుందంటే మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ స్పిన్ క్వాంటం నెంబర్. Spin quantum number is another special type of it. This is not depending on above 3. This is not depending on above 3. Moving by ఆధారపడదు. యాక్చువల్ స్పిన్ క్వాంటం నెంబర్ ప్రపోజ్ చేసింది ఎవరంటే ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. వీళ్ళిద్దరు ప్రపోజ్ చేస్తారు. ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. యాక్చువల్గా ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు స్పిన్ క్వాంటం నెంబర్ ప్రపోజ్ చేస్తారు. ఈ స్పిన్ క్వాంటం నెంబర్ దేని గురించి చెప్తుందంటే స్పిన్నింగ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ స్పిన్నింగ్. ఏది అంటే ఎలక్ట్రాన్ రొటేటింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎట్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పి మనకి ప్రపోజ్ చేసింది. స్పిన్ క్వాంటం నెంబర్ ప్రపోజ్ చేసింది ఉలెన్బెక్, గౌడ్స్మిత్. ఇది డినోటెడ్ బై లెటర్ ఎస్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్ రొటేషన్ ఉంటే దాన్ని అప్వర్డ్ యారోమార్క్ తోటి, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఉంటే దాన్ని డౌన్వర్డ్ యారోమార్క్
డాట్తో చూపిస్తాం. అప్వర్డ్ యారో మార్క్ ఉన్నప్పుడు ఎస్ వాల్యూ ఆఫ్ ఎస్ వచ్చేటప్పటికి +1/2 తీసుకుంటాం. నెక్స్ట్ డౌన్వర్డ్ ఉన్నప్పుడు దాని వాల్యూ వచ్చేటప్పుడు -1/2 చెప్తారు. కాబట్టి దీనికి నార్మల్ ప్రతి క్వాంటం నెంబర్ 4 పార్ట్స్ ఎవరు ప్రపోజ్ చేస్తారో ఏ లెక్కతో డివైడ్ చేస్తాం, వాల్యూస్ అండ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పారు. అప్పుడు దీంట్లో వచ్చేటప్పుడు స్పిన్ క్వాంటం నెంబర్ని ఎవరు ప్రపోజ్ చేశారు, డెక్కన్ గౌడ్స్కి ప్రపోజ్ చేస్తారు. ఏ లెక్కతో డినోట్ చేస్తారు, ఎస్ఆర్ లెక్కతో చూపిస్తుంది. నెక్స్ట్ వాల్యూస్ ఆఫ్ ఎస్ఆర్ ఉంటుంది, ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చెప్తారంటే ఓరే సిగ్నిఫికెన్స్ వచ్చేటప్పటికి రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి చెప్తుంది. అది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఉంటుంది. అప్వర్డ్ యారో మార్క్ అయితే యారో మార్క్ ఎలక్ట్రాన్ రొటేషన్ అప్వర్డ్ యారో మార్క్ డౌన్వర్డ్ యారో మార్క్ చూపిస్తాం. అప్వర్డ్ యారో మార్క్ అయితే ఎస్ వాల్యూ చూడడం +1/2, డౌన్వర్డ్ యారో మార్క్ అయితే -1/2. అండ్ యూజింగ్ దీస్ 4 క్వాంటం నెంబర్స్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ది షేప్, సైజ్, ఎనర్జీ అండ్ స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ యొక్క సైజ్ అంటే ఆర్బిటాల్ యొక్క షేప్ చెప్తాం, ఆర్బిటాల్ యొక్క ఎనర్జీని చెప్తాం, అలాగే సైజ్ ఆఫ్ ది ఆర్బిట్ చెప్తాం, ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ చెప్తాం. ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటల్ అని చెప్తాడు. ఆర్బిటల్ యొక్క ఎనర్జీని తీసుకుంటాం. కాబట్టి ఈ నాలుగుని ఉపయోగించి మనకి ఏంటంటే ఒక కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది యాటమ్ స్ట్రక్చర్లో, ఒక యాటమ్ స్ట్రక్చర్లో ఆర్బిట్ గురించి, ఆర్బిటల్ గురించి, ఎలక్ట్రాన్ గురించి ఒక కంప్లీట్ డిస్క్రిప్షన్ బేస్డ్ ఆన్ ది యూ కెన్ ఎక్స్ప్లెయిన్ బేస్డ్ ఆన్ దిస్ 4 క్వాంటం నెంబర్స్.